గారు చూసుకుంటారు, జాషి గారు ఉన్నాడంటే 10 మంది ఉన్నట్టు అక్కడ. ఎవరున్నా కానీ ముందుకు రమ్మని చెప్పండి. ఓకే, హల్లెలూయా. దేవుడు నువ్వులను బహుగా దీవించినాక ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒక్కసారి దేవుని మయం పడతాము. రెండు చేతులు ఎత్తి మనం దేవుని మయం పడతాము. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చావు, ఇంత మంచి ఆనందాన్ని మీరు మాకు ఇచ్చావు ప్రభా, ఇంత మంచి సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహింపజేశారు. ప్రైజ్ గాడ్. మనం పోయిన వారము ఏ వాక్యం చూసుకున్నాము? మనం పోయిన వారం చూసుకున్న వాక్యము అంతరంగ సౌందర్యం. అందరూ చెప్తాం అంతరంగ సౌందర్యం. అంతరంగ సౌందర్యము చాలా ప్రాముఖ్యమైనది మనకు. ఇన్నర్ బ్యూటీ. అంతరంగ సౌందర్యము వస్తే అవుటర్ బ్యూటీ, బాహ్యమైన మహిమ మనకు వచ్చేస్తుంది. దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని అంతరంగంలో కడతాడు, అంతరంగములో మనల్ని శుద్ధి చేస్తాడు. అందుకే అంతరంగ ప్రాముఖ్యత, అంతరంగము బలంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతరంగములో నీవు మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడం దేవుని చిత్తమైంది. ఆ యొక్క మహిమ నీ బయట కనబడుతుంది, బయట అనేకులకు దేవుడు పరిచయం చేస్తాడు. కాబట్టి అంతరంగం యొక్క, అందుకే న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన అంతా కూడా మన మనసుకు అంతకంటే ప్రాముఖ్యమైన, మన హృదయానికి, మన ఆత్మకు, మన హృదయము మన ఆత్మకు ప్రాముఖ్యమైంది న్యూ టెస్టిమెంట్ పరిచర్య అంతా కూడా. కాబట్టి మన ఆత్మకు ఏదైతే లాభదాయకమై ఉన్నదో దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. మన ఆత్మలో, అందుకే వాక్యం ఏం చెప్తుంది? ప్రియుడా, అందరు చెప్పాలి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయంలో నువ్వు వర్ధిల్తావు. మన జీవితం అంతా ఆత్మతోటే ముడిగట్టుకున్నది. నువ్వు ఆత్మలో ఎంత ఎదుగుతావో అండి అంత ప్రభావభరితంగా ఈ లోకంలో దేవుని చూపిస్తాడు. ప్రైజ్ గాడ్. ఈ ఆత్మలో ఎదిగిన ప్రకారం ఆ బ్యూటీ అనేది ఆగదు, బయటికి వచ్చేస్తుంది. ఆ యొక్క ఇన్నర్ బ్యూటీ ఏమైతే అంటే అవుట్ సైడ్ వచ్చేస్తుంది, అది బయటికి వచ్చేస్తుంది. బయటికి ఎట్లా వస్తుంది? పేరు ప్రకారంగా, ఖ్యాతి ప్రకారంగా, నిన్ను వాడుకునే విధంగా, నువ్వు నీ సాక్ష్యం విధానంగా, నీ యొక్క నీతి ప్రకారంగా, దేవునికి ఇచ్చిన నీతి ప్రకారంగా, దేవుణ్ణి నీ జీవితంలో చేసే మంచి కార్యాల ద్వారా అదంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇతరులకు సువార్త ప్రకటించి వారిని మనం రక్షించడం ద్వారా మన యొక్క మహిమ, దేవుడు మనకి ఇచ్చిన మహిమ అది బయటకు వస్తూ ఉంటుంది అంతా కూడా. అందుకే చాలా ప్రాముఖ్యమైనది ఇన్నర్ బ్యూటీ, అంతరంగ సౌందర్యం. అంతరంగ సౌందర్యం చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఒక బిల్డర్ చూడండి, ఒక బాడీ బిల్డర్ కావాలంటే ఏం చేస్తాడు ఆ వ్యక్తి? అంతరంగంగా అంటే ఎవరికి తెలియకుండా ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు, జిమ్కి వెళ్తాడు, ప్రయాసపడతాడు కదా. ఆయనను ఎవరు గమనించవచ్చు, గమనించకపోవచ్చు, కానీ ఒక సమయం వస్తుంది, ఆ ఈవెంట్ ఉన్నప్పుడు అందరి ముందు ఆ యొక్క బాడీ బిల్డింగ్ చేసే ఆ సమయం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అందరి ఎదుట ఆయన బహాటంగా కనబడతాడు. ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాసే వ్యక్తులు పెద్ద ఎవరికి కనబడరుకోవచ్చు, వారి లోపల చదివేది వారికి తెలుసు, వారి ఇంటి వారికి తెలుసు, కొంతమంది తెలిసి ఉంటుంది అంతే. కానీ ఆయన ఐఏఎస్ అయినా ఐఎఫ్ఎస్ అయినా కానీ ఇవి వచ్చినప్పుడు, ఐపీఎస్ అయినా ఇవి వచ్చినప్పుడు బాహటంగా అందరికీ కనబడతాడు కదా. సేమ్ అదే విధంగా దేవుడు ఈ యొక్క మనం అంతరంగములో దేవుని బ్యూటీతోటి, దేవుని యొక్క సౌందర్యంతో మనం నింపబడ్డప్పుడు అంతకంటే ఘనంగా ప్రపంచానికి దేవుడు చూపిస్తాడు. ఆమేన్. నీకు పేరు లేదని నిన్ను బాధపడకు, దేవునికి పేరు ఇస్తాడు. దావీదుకు పేరు దేవుడిచ్చిండు. దావీదుకు దేవుడు పేరు ఇచ్చినప్పుడు ఆయన పేరు దావీదును దేవుడు ఏర్పరచబడక మునుపు ఆయనకు పెద్ద పేరు లేదు. ఆయనకు దావీదుకు, ఆయన మామూలు వ్యక్తి దావీదు. కానీ లోకంలో ఉన్న గనులతోటి ఆయనను గొప్పగా ఉంచాడు దావీదును దేవుడు. నీకు దేవుడు ఘనత ఇచ్చేవాడు, నీకు నీ కుటుంబానికి ఘనత ఇచ్చేవాడు దేవుడు. ఆమేన్. నిన్ను నిలబెట్టేవాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడు. నిన్ను ఎక్కడ ఉన్నా నిన్ను గొప్ప చేసేవాడు దేవుడు. కాబట్టి
మనం అనుకున్న దానికంటే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవునికి అనుగ్రహిస్తాడు, దేవునికి ఇస్తాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఇన్నర్ బ్యూటీ, అంతరంగ సౌందర్యం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసియన్స్ 5:27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఎట్లనట? మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. ఫస్ట్ దేవుడు సంఘాన్ని మహిమగల సంఘంగా దేవుడు చేస్తున్నాడు. మహిమగల సంఘం అని చెప్దాం, అందరు చెప్దాం, మహిమగల సంఘము. మహిమగల సంఘముగా దేవుడు సంఘాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. మహిమగల సంఘం చేయడానికే ఆయన ప్రాణం పెట్టాడు. మహిమగల అంటే చూడండి, మహిమగల సంఘం, ఆ దినము సంఘం ఎట్లా ఉంటుందంటే 21 ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ఉంటుంది. రెండో వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని. పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి, అంతేనా, తన భర్త తన యొక్క పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఎవరు ఈ స్త్రీ అంటే? సంఘం, సంఘము. యెరూషలేము అని ఆ యొక్క పట్టణము, మనమే, సంఘమే జెరూసలేం. కాబట్టి దేవుడు అంత ఘనంగా సంఘాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ సంఘాన్ని దేవుడు ప్రపంచానికి చూపెడుతున్నాడు. నువ్వు కూడా అందులో పాలిభాగస్తునివి. కాబట్టి నీ మహిమ పెరగాలి, నీ మహిమ. అందుకే మహిమగల సంఘముగా నీవు ఒక మహిమ తీసుకొచ్చే విధంగా దేవుని నేర్పరచుకున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం, సే లౌడ్లీ, గట్టి హల్లెలూయా చెప్దాము. నీ ద్వారా దేవుడు మహిమ తీసుకొస్తాడు. దేవుని మహిమకున్న గొప్ప శక్తి ఏం తెలుసా అండి? ఆటంకాలు మొత్తం తొలగింపబడతాయి, వ్యతిరేక పరిస్థితులు అన్ని తొలగింపబడతాయి. దేవుని మహిమ ఎదుట సైతాను శక్తులు లయమైపోతాయి. నీకున్న నింద, నీకున్న అవమానము అంతా కొట్టుకొని పోతుంది. ప్రైజ్ గాడ్. దేవుని మహిమ అంత గొప్పది. దేవుని మహిమ, దేవుని మహిమ కింద నీ పాత జీవితం, నువ్వు ఓడిపోయిన జీవితం అంతా కొట్టుకొని పోతుంది. నువ్వు ఓటమి పలేనవా, అయినా అది నువ్వు కాదు. ఆమె చెప్తలేరు. ఇన్ని దినాలు కార్యాలు చూడలేదా, అయినా అది నువ్వు కాదు. ఆమెన్. మోషే చాలా సంవత్సరాలు ఆయన కార్యాలు చూడలేదు ఆయన, కానీ దేవుని మహిమ మోషేకు చూపించిన తర్వాత మోషే యొక్క విధానం అంతా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి మనము మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తాము అంటే, ఫస్ట్ లాస్ట్ టైం మనం చూసుకున్నాం శాంక్టిఫై, పవిత్రపరచబడటం ద్వారా. నెక్స్ట్ మనం ఇంకా చూసుకుందాం కలంకం, ముడత అయినను అట్టిది ఏం లేకుండా, లేదా పరిశుద్ధమైన జీవితం గురించి మనం చూసుకున్నాం. ఉదయమందు మనము ఇతరుల గురించి ప్రేమతోటి మనం ఉండడం. ఈ దినము దేవుడు నాకు చెప్పిన కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. మార్కు సువార్త, విశ్వాసము ద్వారా దేవుని మహిమ మనలో నుండి బయటకు వస్తుంది. అందరు చెప్తలేరు ఆమెనని, ఆమెనని అందరు చెప్తలేరు. నోరున్న వారు మాత్రమే చెప్పండి, గట్టిగా చెప్తాము. ప్రైజ్ గాడ్. మొన్నటి దినం దేవుడు ఈ మాటతోటి నాతో మాట్లాడాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము నుండి చదవండి. మొదటి వచనం అండి.
కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరి చెప్తాం కఫర్నహూమ్. అందరు చెప్తాం, నోరున్నవారు చెప్పండి. అమ్మ మీరు నోరు నేను తెరిపిస్తా, ఎందుకంటే నోరు తెరవడమే దేవుని చిత్తం. నీ నోరును బహుగా తెరువుము, దాన్ని నింపేదను. దేవుని సన్నిధిలో నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరవడానికే నువ్వు వచ్చావు. ఆమేన్. నీ దేవుని సన్నిధిలో ఎంత నోరు తెరిచావో అంత బలంగా నువ్వు ఉంటావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుణ్ణి మయంపరచడానికి మనం రెడీగా ఉండాలి. అది ఇక్కడ కపెర్నహూమ్. అందరూ చెప్తున్నా కపెర్నహూమ్. కపెర్నహూమ్ అనే ప్రాంతాన్ని యేసు ప్రభు సెంటర్ పాయింట్ గా తీసుకున్నాడు. కపెర్నహూమ్ అనే ప్రాంతము, ఆ యొక్క పట్టణము సెంటర్ గా ఉండేది ఆ దేశానికి. దేనికి? ప్రాముఖ్యంగా బిజినెస్ కొరకు, వ్యాపారం కొరకు. అది చాలా కేంద్రం. అది అన్ని రకాల భాషలు మాట్లాడేవారు ఈ యొక్క కపెర్నహూమ్కి వచ్చేవారు. నేను అనుకుంటున్నాను ఆయన ఇంట ఉన్నప్పుడు, అంటే యేసుప్రభు రెంట్ హోమ్లో ఉన్నాడు, రెంట్ అద్దెలో ఆయన ఇక్కడ రెంట్ తీసుకున్నాడు యేసుప్రభు. ఇక్కడ జరిగిన కార్యం ఏంటిదంటే వారు పక్షవాయువు గల వ్యక్తిని, అందరూ చెప్తున్నారు పక్షవాయువు, ఈ పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొని వచ్చారు వాళ్ళు. ఎవరు అంటే 4 యవ్వనస్తులు తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క యేసుప్రభు వాక్యము చెప్పుచుండగా ఆ ఇంట్లో ఆ స్థలము వారికి లోపడిపోయిన స్థలం లేదు. ఆ పైన ఆ యొక్క దాన్ని విప్పారు. ఆ టాపును విప్పి ఆ మంచము తోటే కింది దింపారు. దింపిన తర్వాత యేసుప్రభు ఏం చెప్పిండు? యేసుప్రభు వారి విశ్వాసాన్ని చూశాడట. వాళ్ళ విశ్వాసం చూసి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీ పక్కలో ఎవరు చెప్పండి, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని గట్టి చెప్పండి. నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి. హల్లెలూయా. మన ప్రతి పాపము యేసు ప్రభు కల్వరి శిలువలో మోసుకున్నాడు. ఆయన మన కొరకు వెల చెల్లించాడు. ఆమేన్. మనం పాపులం కాదు, మనం నీతిమంతులము, మనం పరిశుద్ధులం మనము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకోటి యేసు ప్రభు చెప్పిన గొప్ప మాట, ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభువా నువ్వు మానవునికి ఇంత గొప్ప అధికారం ఇచ్చావు ప్రభు అనిపిస్తుంది. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో నేను వారి పాపాలు క్షమిస్తా. అంటే చూడండి ఎంత మ్యాన్ కైండ్ కు దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి మన పాపాలు మాత్రమే కాదు ఇతర పాపాలు క్షమించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇందులో చాలా మర్మం దాగి ఉంది ఇతరుల పాపాలు క్షమించడం అంటే. హల్లెలూయా. కాబట్టి ఆయన వీరి ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏంటిదంటే, అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, ఏంది దేవదూషణ చేస్తున్నాడు. అందుకే మనకు శాస్త్రుల పరిసల మైండ్ సెట్ మనకు ఉండద్దు. మనకి ఎవరు మనసు కలిగి ఉండాలి? దేవుని మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. శాస్త్రులు పరిసలు ఎప్పుడు కూడా ఇతరుల మీద నేరం మోపుతారు. నేరం మోపారు ఎప్పుడు కూడా డెవలప్ అయినట్టుగా నేను ఇంతవరకు చూడలే. మన మీద మనం నేరం మోపుకోవద్దు, మనం ఒకరి మీద మనం నేరం మోపొద్దు. మనం తప్పు వేస్తే ఆ వ్యక్తిని చెప్పాలి, ఎస్ తప్పు జరిగింది బ్రదర్ అని చెప్పాలి. కానీ మనము ఏలెత్తి చూపేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే శాస్త్రులు పరిసలు ఎక్కడైనా చూడండి, యేసుప్రభును మత్తయి ఆ యొక్క విందుకు పిలిచాడట. ఇంటికి పిలిచినప్పుడు యేసుప్రభు ఎవరితో భోజనం చేశాడు? యేసుప్రభు ఎవరితో భోజనం చేసి కూర్చున్నాడు? ఆయన పాపులతోటి, సుంకర్లతోటి. ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు వారేం చెప్తున్నారు? ఏంది మీ ఒక నాయకుడు, మీ బోధకుడు సుంకర్లతోటి పాపులతో భోజనం చేస్తాడు ఏంది అదంటే యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు గొప్ప మాట చెప్తాడు. యేసుప్రభు ఏమని చెప్తాడు తెలుసా? ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ప్రైజ్ గాడ్. నేను పాపులను పిలవచ్చు తిని. అంటే యేసుప్రభు యొక్క మైండ్ సెట్ చూడండి. యేసుప్రభు యొక్క మనసు ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఏం చెప్తారు? ఈ వ్యక్తి భయంకరంగా తాగుతాడు, ఈ వ్యక్తి భయంకరంగా మాట్లాడతాడు, ఈ వ్యక్తి చెడ్డవాడని చెప్తారు. కానీ యేసుప్రభు వాళ్ళతోనే సేమ్ చేసిండు. యేసుప్రభు సేమ్ చేయలేదు, సారీ
వారితో పాటు కూర్చొని ఆహారం తిన్నాడు. హల్లెలూయా. శాస్త్రులు పరిశీలన చెప్తున్నారు, నేరం మోపుతున్నారు కదా. అందుకే మన జీవితంలో నువ్వు ఆత్మీయ జీవితాలు ఎదగాలి అంటే మనం ఒకరి మీద నేరం మోపొద్దు. ఆమేన్. మనము ఆ యొక్క మనసుని ఏమంటదంటే ఆ యొక్క అభ్యంతరము కలిగించే వ్యక్తిగా మనం ఉండకూడదు. ఓకే, అయితే టాపిక్ ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటిది అంటే, ఆ వ్యక్తిని లేచి నడువు, నువ్వు నీ పాపాలు క్షమింపబడి ఉన్నావా అని చెప్పడం సులభమా, లేకపోతే నువ్వు పరిపెత్తుకొని నడుమని చెప్పడం సులభమా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అందరి ఎదుట పరిపెత్తుకొని నడిచాడట. గట్టే చెప్పడం మేము పడతాం. అంత చేతులు ఉన్నవారు మాత్రమే, ఎంతమందికి చేతులు ఉన్నాయో వారు మాత్రమే చప్పలు కొట్టి దాన్ని మయంపరుస్తాం. హల్లెలూయా. అయితే ముఖ్యంగా దేవుని మహిమను వారు చూసి, ప్రభా ఇంత గొప్ప అధికారం ఇచ్చావు మనుషులకు, ఇంత గొప్ప కార్యక్రమం ప్రభా అని దేవుణ్ణి వాళ్ళు మయపరిచారట. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఆ వ్యక్తి స్వస్థ పొందుకునే ముఖ్య కారణం ఏమో తెలుసా? నలుగురు యవనస్తులు. ఆమేన్. ఎంతమంది? నలుగురు యవనస్తులు. ఆ నలుగురు యవనస్తులు ఏం చేసినంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నలుగురు యవనస్తులు మనము ఆత్మలో యవనస్తులుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆత్మలో మెచ్యూర్లోకి రావాలి. అమ్మ వింటున్నా వాక్యం? ప్రైజ్ గాడ్. ఆత్మలో ఎట్లా రావాలంటే పరిపక్వతలోకి రావాలి, ఆత్మలో మెచ్యూర్లోకి రావాలి. చూడండి, ఆత్మలో మెచ్యూర్ రావాలంటే మనకి ఏజ్తో సంబంధం లేదండి. 60 సంవత్సరాల వయసు అయితే తెల్లంటికలు వస్తాయి కదా, దాంతో మనకు పని లేదు, వయసుతో పని లేదు. మన ఆత్మలో మెచ్యూర్ రావాలంటే దేవునికి మనకున్న సంబంధం బట్టే వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆత్మలో మనం పరిపక్వతలోకి ఉండాలి. ఎట్లా ఉండాలి? ఆత్మలో పరిపక్వతలు ఉండాలి. అయితే ఇక్కడ ఈ యవనస్తులు మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని మనం చూస్తే ఏం పని చేశారంటే, మొట్టమొదటిగా దేవుని కాడిని మోసిళ్ళు. ఆమేన్. దేవుని భారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ వ్యక్తి చూడండి, ఆ వ్యక్తి స్వస్థ పొందుకోవాలని దేవుని భారం వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకే మంచం మీద వాళ్ళు తీసుకుని వచ్చారు. వాళ్ళు మొట్టమొదటిగా మనము దేవుని కాడి మనం మోయాలి. మా 2-3 పిల్లలు అందరూ నోరున వారు చెప్పండి, నోరున వారు గట్టి చెప్తాము. హల్లెలూయా. దేవుని కాడిని చాలా మంది తన ఇంటి కాడిని మోస్తారు. అందుకే చక్కగా నిలబడలేకపోతున్నారు. నీ ఇంటి భారం కాదమ్మా, నీ ఇంటి భారం దేవుని మీద అయ్యి దేవుని కాడిని మోయి. దేవుని కాడిని నువ్వు మోస్తే నువ్వు సులువుగా ఉంటావు, నీ జీవితం సులువుగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం తెలిపిస్తుంది, నేను సాత్వికులను దీన మనసు కలవాలను, మీ మీద నా కాడి మోపుదును, నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉంటుంది. అందుకే చాలా మంది ఎందుకంటే జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కాడిని మోస్తుంటారు చాలా మంది. నువ్వు ఆ కాడి మోయనికి దేవుని పిలవలే, దేవుని కాడిని మోయి. చాలా మంది ఒక అబద్ధ బోధ ఏం తెలుసా? సిలువ శ్రమలని అబద్ధ బోధ ఉంటది. సిలువ శ్రమలు ఎక్కడి? యేసుప్రభు కాడి వాక్యం ఏం చెప్తాంది? యేసుప్రభు కాడి సులువుగా, ఆయన భారం తేలికగా ఉంటుంది వాక్యం తెలిపిస్తుంది. శ్రమలకు ఎవరు రాలండి? శ్రమలు ఎవరు రాకుండా ఉంటాయి? శ్రమ నుంచి బయట పన్నికే కదా దేవుడు మనం ఏర్పరచుకున్నది. హల్లెలూయా. మన శ్రమ ఆయన మోసుకున్నాడు. మన శ్రమ మనకు వచ్చే శ్రమలే కావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా మంది అబద్ధ బోధ ఏం తెలుసా? యేసుప్రభుకి వస్తే నువ్వు కష్టాలు వస్తాయి, నీకు యేసుప్రభులోకి వస్తే నీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వాళ్ళు అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కానీ యేసుప్రభు ఎప్పుడు కూడా అట్లని మరి దేవుని బిడ్డల పర్సిక్యూషన్ లేదా, శ్రమలు లేవంటే శ్రమలు ఉన్నాయి. శ్రమలు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ శ్రమలను మన కాళ్ళ కిందకి వస్తాయి కూడా. హల్లెలూయా. క్రైస్తవునికి శ్రమలు ఒక పార్ట్. క్రైస్తవ జీవితంలో శ్రమ అనేది ఒక భాగం, కానీ అది మన కాళ్ళ కిందకి వస్తాయి. శ్రమలలో మనం జీవించడానికి దేవుడు పిలవలే. శ్రమల నుంచి మనము జయించబడి అనేకులను జయించడానికి, వారికి ఒక మాదిరికరంగా చూపడానికి యేసు ప్రభు మనం పిలిచాడు. హల్లెలూయా. అది ఇక్కడ యేసు ప్రభు చూడండి, వారు 4 యవనస్తులు దేవుని కాడి మోస్తున్నారు. దేవుని భారము వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము సువార్త భారం మనం కలిగి ఉండాలి.
ప్రార్థన, ఆ యొక్క ప్రభా నాకు ప్రార్థన ఇవ్వు ప్రభా అని మనం దేవుని అడగాలి. మనం దేవుని భారం, దేవుని పని చేయడానికి మనం భారం కలిగి ఉండాలి. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నీ పక్కలతో సెకండ్ చెప్పండి, కొంచెం గట్టిగా సెకండ్ ఇచ్చి నువ్వు దేవుని పని చేయి, నీ పని చేస్తాడు. అమ్మా దేవుని పని నువ్వు చేస్తే నీకు రివార్డ్ ఇస్తాడు దేవుడే. అమ్మా దేవుడే నీకు బహుమానం ఇస్తాడు. నువ్వు చేసే పని ఎవరు చూడకపోవచ్చు, కానీ నువ్వు స్వార్థ ప్రకటించు. ఎవరి కొరకు స్వార్థ ప్రకటించాలంటే మనుషుల కోసం కాదు, దేవుని కొరకు స్వార్థ ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం సిద్ధపడాలి. ఒక ఆత్మను ఏ విధంగా రక్షించాలి, ఒక ఆత్మను ఏ విధంగా దూరం తీసుకొని రావాలి అని మనము ఆ భారం మనం కలిగి ఉండాలి. ఆమెన్ చెప్తలేదు ఈ మాటకు. హల్లెలూయా. ఆమెన్. ఎందుకంటే అందు నిమిత్తమే యేసుప్రభు అందు నిమిత్తం వచ్చాడు. చూడండి, సువార్త నువ్వు వ్యక్తిగతంగా సువార్త చెప్పేవారు గొప్ప స్థితిలో ఉంటారండి. సువార్త ప్రకటించమని పాదములు పర్వతాల మీద సుందర పర్వతములు అంటే ఉన్నత స్థితి. నీవు ఉన్నత స్థితిలో ఉండడం దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక్కొక్కరికి మిషనరీ మూమెంట్ రావాలి. ఒక్కొక్కరికి మిషనరీ పని. స్త్రీలు కూడా ఎట్లా రావాలి అంటే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏదో నేను పిల్లలను చూసుకోవాలి, నేను జాబ్ చేయాలి, నేను పిల్లలను చూసుకోవాలి, నా పిల్లలు గొప్పవాడు వ్యక్తులు కావాలి, వాళ్ళు గొప్ప స్థితిలో ఉండాలి, నాకు ఒక మంచి కారు ఉండాలి, మంచి బిల్డింగ్ ఉండాలి అని అందరికి ఆశ ఉంటుంది. కానీ మీ నిమిత్తమే దేవుడిని పిలవలే, ఎందుకంటే గొప్ప ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. స్త్రీలు ఎట్లా ఘనమైన స్త్రీలు లెక్క ఉండాలి. ఆమేన్. స్త్రీల ప్రభావం సొసైటీ మీద పడాలి. దెబోరా ఎట్లుండే పాత నిబంధనలో? ఆమె ఇశ్రాయేళ్లకు తీర్పు తెచ్చేదట, న్యాయం తెచ్చేదట. న్యాయాధిపతిగా ఉన్నది, ఒక ప్రవక్తిగా ఉన్నది. స్త్రీలు అట్లుండాలి. ఆమేన్. స్త్రీలు ఎట్లుండాలి? మా సార్ చెప్పిండు, నీ భార్య నీకంటే విశ్వాసం కలిగి ఉండాలన్నట. అట్లుండాలన్నట స్త్రీలు. ఆమేన్. అట్లా బలం కలిగి ఉండాలి స్త్రీలు. హల్లెలూయా. స్త్రీల ద్వారా విప్లవం వస్తుంది, ఉద్యోగం వస్తుంది స్త్రీల ద్వారా. చూడండి, అమెరికా దేశంలో ఒక పని జరిగింది. అమెరికా దేశంలో వైట్స్ బ్లాక్స్ పడతలేదు. వైట్స్ ఏమో ముందు కూర్చునేవారు, వైట్ పీపుల్, తెల్ల ప్రజలు. ఆ నల్లవారు ఎక్కడ కూర్చునేవారు? వెనుక కూర్చునేవారు. వారికి ముందు కూర్చునేక అది లేదు వారికి. అయితే ఒకసారి ఒక స్త్రీ ఏం చేసిందంటే ముందొచ్చి కూర్చున్నది. కూర్చొని నేను వెనుక పోవంటే లేదు, నేను ఎక్కడే కూర్చుంటా. ఒక నిర్ణయం గట్టిగా ఆమె. అప్పటి నుండి గొప్ప మార్పు ప్రారంభమైంది. హల్లెలూయా. చూడండి, స్త్రీల ప్రభావము అంత ప్రభావితంగా ఉండాలి. స్త్రీలు ప్రార్థన చేయాలి. స్త్రీలు. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబానికి స్త్రీలు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి దీవెన. ఆమేన్. హల్లెలూయా. అందుకే స్త్రీలు ఎట్లుండాలంటే ఒక దెబోరా వలె, ఒక మిరియం వలె స్త్రీలు అట్లా ఉండాలి స్త్రీలు. అయితే ఓకే, ఇక్కడ నలుగురు యవనస్తులు దేవుని కాడి. అందుకే చూడండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీకు నాకు ఈ క్వశ్చన్, మనం దేవుని భారం కలిగి మనం ముందుకెళ్ళాలి. దేవుని భారం కలిగి ఉన్నదా? ఒక ఆత్మను రక్షించాలన్న ఆలోచన నీకున్నదా? ఒక ఆత్మ రక్షించాలని ఆలోచన నీకు ఉంటే దేవుని నిశ్చయముగా ఒక ఆత్మను దేవునికి ఇస్తాడు అందరికీ. ఆమేన్. నీ ద్వారా ఒకరు రావాలి. ఇంకా నువ్వు ఇంతవరకు ఎవరిని కలలేదంటే ఆత్మీయ ఏమంటారు దాన్ని? బ్యారెన్ అంటారు. బ్యారెన్ అంటే ఆత్మీయ గొడ్డుతనం కలిగి ఉండవు. ఆత్మలు ఫలించాలి మనం. హల్లెలూయా. నువ్వు ఇంకా ఒకరిని కనలేదు అంటే, నీ ద్వారా ఇంకొకరు రాలేదు అంటే నువ్వు ఇంకా గర్భం దాల్చలే. నువ్వు ఇంకా నీ ద్వారా ఒకరు రాలే. ఇంతవరకు రావాలమ్మా. మీరు ఫలించి అభివృద్ధి పొందడమే దేవుని చిత్తం. ఆమెను చెప్తలేరు స్త్రీలకు పురుషులకు మన అందరికీ. నీ ద్వారా ఒక ఆత్మ ఇంకా రావలేదు అంటే, నువ్వు ఇంకా ఎవరిని కలలేదు అంటే, ఆత్మీయ ఆ యొక్క బ్యారన్ అంటే ఆత్మ జీవితంలో నువ్వు ఎట్లున్నావు అంటే నువ్వు ఇంకా ఎదగలేని అర్థం. ఆత్మ గొడ్డుతనం కలిగి ఉన్నావు అన్నది. అట్లా ఉండదు దేవుని చిత్తమా? మై బ్రదర్, నేను అడిగితే నీకు బాధ కలగచ్చు. దేవుడు అడుగుతాను అనుకోండి, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి. హల్లెలూయా. ఒకరిని కలినికి నువ్వు ప్రయాసపడ్డావు ఎప్పుడైనా? అందుకే ఒకరిని తీసుకురావాలి దేవుల్లోకి. ఆ విధంగా మనం ఉండాలి. అందుకొరకే నేను ఏదో సేవకున్నందుకు కాదు,
నేను విశ్వాసం ఉన్నప్పటి నుంచి అదే భారం దున్నాలో పెట్టిండు. హల్లెలూయా. ఫస్ట్ నేను దేవుల్లోకి వచ్చిన తర్వాత బైబిల్ కలి అయిపోయినాక ఫస్ట్ బ్రదరే మన బ్రదర్. అంతేనా బ్రదర్? అంతేనా? యా, రియల్. హల్లెలూయా. నీకు ఆ భారం కలిగి ఉండాలి. నేను అప్పటికి దేవుళ్ళకి వచ్చి ఎన్నో అవుతుంది, ఒక సంవత్సరం అవుతాను. కాబట్టి మనకు దేవుని భారం నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నీ పని చేస్తాడు, దేవుని ఆయన ఆనందిస్తాడు, దేవుని ఆయన సంతోషిస్తాడు. ఆమేన్. మనం దేవుని సంతోషపెట్టే వారికి ఉండాలండి. మనుషులను సంతోషపెడితే మనం బాధపడతామండి. రియల్, నేను అనుభవం చెప్తున్నాను. మనుషులను సంతోషపెట్టి నువ్వు ఎంత చేస్తా కానీ లాస్ట్కు నీకు బాధనే కలుగుతుంది. మనుషులను సంతోషపెట్టినా దేవుని ప్రకారమైన సంతోషమే ఉండాలి. అది అప్పుడు నువ్వు ఆనందిస్తావు. దేవుని మనం ఆనంద పెట్టేవారిగా మనం ఉంటే నీ జీవితమే ఆనందంగా ఉంటుంది. నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకం సంతోషపడుతుందంటే నువ్వెంత ఆనందం కలిగి ఉంటావు. హల్లెలూయా కదా. కాబట్టి చెప్దాం, యేసయ్యా నేను ఒక ఆత్మను కనే విధంగా నా కృప చూపించండి. యేసయ్యా నా ద్వారా అనేకులు నీలోకి రావాలి, నీ పరిచయం చేయడానికి నన్ను వాడుకోండి. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైన. ఇంకెన్ని దినములు సమస్యల్లో జీవిస్తావు? సమస్యల్లో కొట్టుమిట్టానికి ఆ దేవుడిని పిలిచింది. అందులో బయటికి రా. నువ్వు అందులో ఉన్నంతసేపు నీ సమస్యలు అంతా అట్లే అనిపిస్తా ఉంటాయి. నువ్వు దేవుని పని చేయి. హల్లెలూయా. దేవుడు నీ పని చేస్తాడు. కాబట్టి ఇక్కడ యవనస్తులకు మొట్టమొదటిగా దేవుని భారం కలిగి ఉన్నారు, దేవుని కాడిని మోసారు వాళ్ళు. ఆమేన్. మనము దేవుని కాడిని నువ్వు మోస్తే నీ ఇంట్లో భారం మొత్తం వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. నీ బిజినెస్ దేవుడు డెవలప్ చేస్తాడు, నువ్వు చేసే ఉద్యోగాన్ని దేవుడు డెవలప్ చేస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేస్తా అంటాడు. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది మొదటిగా దేవుని భారం. రెండోది వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. వాళ్ళు రిస్క్ అంటే ప్రయాసం, రిస్క్ ప్రయాసం, ఇంకా రిస్క్, ఇంకా ట్రాన్స్లేషన్ ఏంటి? రిస్క్ 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 ఇస్తున్నారు. అంటే రిస్క్ ఏంటిదంటే వాళ్ళు వేరేటోళ్ళు ఎవరో ఇల్లు ఇప్పు తలవల్ల వచ్చి మరి నవ్వుకుంటారా? వేరేటోళ్ళు ఇల్లు ఇప్పితే కదా. ఆ నలుగురు యవనస్తులు చేంజ్ చేస్తున్నారు, వేరే వారి యొక్క గృహం ఇప్పుతున్నారు వచ్చి. అంటే చూడండి, అక్కడ ప్రజలు ఏమనుకుంటారో, ఆ ఇంటి ఓనర్ ఏమనుకుంటారో వాళ్ళు ఆలోచించలే. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిస్క్ తీసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే రిస్క్ తీసుకోవాలి. ఏంటిది రిస్క్? ప్రార్థనలో రిస్క్ తీసుకోవాలి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపడానికి ఇష్టపడాలి. వాక్యం ఎక్కువ చదవడానికి ఇష్టపడాలి. మనం ఎందుకు చెప్పాలనా? నీ పట్ల దేవుడి గొప్ప ప్రణాళిక నీ జీవితంలో దేవుడు తెలియజేస్తుంటాడంతా కూడా. ఈ వాక్యము జీవం గలది. ఆమేన్. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవరాత్రులు దాన్ని ధ్యానించినలా ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలం ఎవరైనా నాటబడినవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను, అతడు చేయనదంతయు సఫలమవును. నీ వాక్యము. కొంతమంది వాక్యం చేయడానికి సమయమే లేదంటారు. ఇదే ప్రాముఖ్యం, ఇదే జీవితం అమ్మా. ఇది తప్ప వేరే జీవితం లేదు మనకు. ఎందుకు చెప్పాలనా? ఈ వాక్యాన్ని ఎవరైతే ఆశ్రయించుకుంటారో వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారు. అందుకే ఎవి ప్రాముఖ్యమైనవో, ఎవి ఖ్యాతి గలవో, ఎవి విలువ గలవో, ఎవి ప్రాముఖ్యమైనవో వాటికి ప్రియారిటీ ఇవ్వాలి. చూడండి, చాలా మంది మనుషులు చూడండి, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మినిమం ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మినిమం ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఆరోగ్యం మంచి ఇంకా చేయొచ్చు, కొద్దిసేపు వాకింగ్ చేయొచ్చు. లేకపోతే నువ్వు మామూలుగా నువ్వు ఇటు అటు నువ్వు వాకింగ్ చేయొచ్చు, నడవచ్చు. కొద్దిసేపు ఫాస్టింగ్ చేస్తుంటారు. కానీ చాలా మంది ప్రజలు బయట, మనం కాదు బయట ఎట్టున్నారు ప్రజలు, అనారోగ్యం ఖరాబ్ అయిన తర్వాత డబ్బులు పెట్టి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆరోగ్యం ఖరాబ్ కాకముందే మంచిగా కానీ ఎవరైనా చూసాలా? అందుకే మన జీవితంలో కూడా శ్రమలు రాకమునిపే నీ వాక్యం నీలో ఉంటే శ్రమలు అనేవి రావండి.
నువ్వు ఎట్లా అభివృద్ధి అవుతావో వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నువ్వు ఎట్లా గొప్ప అవుతావో వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎట్లా నీ ఇంటిని కట్టుకోవాలో వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎట్లా ఉన్నత స్థితిలో ఉండాలో వాక్యం సెలవిస్తుంది. అందుకే మన జీవితంలో దేవుని కొరకు సమయం రిస్క్ తీసుకోవాలి, సమయాన్ని ఇవ్వాలి, కేటాయించుకోవాలి. ఆమె చెప్తలేరు. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడే చేస్తారో అక్కడ దేవుడు దిగొస్తాడు. ప్రార్థన అనుభవం నుంచి ఒక మాట నాకు గుర్తుందండి, చెప్తున్నాను వినండి. మాకు 4 to 5, 5 to 6 మాకు లీజర్ పీరియడ్ ఉండే బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు. మోస్ట్ ఆఫ్ టైము నేను ప్రార్థనకే వాడాను. 80% నేను ప్రార్థనకే దాన్ని వాడుకున్నాను. అయితే ఆ సమయంలో మనం బయటికి పోవచ్చు, మన ఏమైనా తీసుకోవచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టం అదిగా. ఒకరోజు ప్రార్థన పోయే సమయానికి ఒక 15 minutes నేను ఆలస్యకే వెళ్ళాను. దేవుడు ఏం చెప్తానంటే, కుమార్డ నేను నీ కొరకు ఎదురు చూస్తున్నా అంటే, నేను భక్తి గలవాన్ని నా కొరకు ఎదురు చూస్తాడు కాదు, మనందరి కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. మనందరిని అంత ప్రేమిస్తాడు ఆయన. మనందరికీ మనం ఒకటే నీతి, మనందరికి అంత గొప్పగా దేవుడు చూస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ స్థలానికి దేవుడు దిగొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీలో ఉన్న దేవుడు ఆ స్థలంలో ఆయన ఆవరించి ఉంటాడు అంతా కూడా. నీ కుటుంబంలో నువ్వు ప్రారంభిస్తే దేవుడు ఆ యొక్క ప్రజెన్స్ ఆ ఇల్లు మొత్తం ఆవరించి ఉంటుంది. వ్యతిరేక పరిస్థితులు అన్నీ వెళ్ళిపోతాయండి, ఆటంకాలు మొత్తం వెళ్ళిపోతాయి. కానీ ప్రార్థనకు ఎంతమంది సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి ఇంట్లో. సేవకుడు వస్తేనే కార్యం. అది మైండ్ ఫిక్స్ చేసి చాలా మంది అది పని చేసుకుని బయటికి రండి. నేను చెప్తున్నాను, అందరూ ప్రశస్తమైన. మరి సేవకుడు ఎందుకున్నాడు? నేర్పేయడానికి, బోధించడానికి. హల్లెలూయా. టీచర్ హోంవర్క్ ఇస్తుంది, మళ్ళీ టీచర్ వచ్చి చేయాలనా? ఎవరు చేస్తారు? స్టూడెంట్ చేయాలి. ప్రార్థన నువ్వు చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే ఫీల్ కాకండి, బిచ్చం అడుగుతారు కదా, అట్లా అయిపోతుంది. మనం ప్రార్థన చేస్తే మనమే ఇస్తాం ఇతరులకు, అట్లుంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని దురాత్మలు పోని అవి వెళ్ళిపోతాయి. సేవకుల ద్వారా, అభిషేకింపబడిన సేవకుల ద్వారా నీ ద్వారా కానప్పుడు అవి వెళ్ళిపోతాయి. కొన్ని ఆటంకాలు వెళ్ళిపోతాయి. సేవకులు అడుగు పెట్టడం ద్వారా నీ ఇంటి పరిస్థితులు మారుతా ఉంటాయి, పరిస్థితులు మొత్తం మారిపోతుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే కానా వివాహంలో దే ఇన్వైటెడ్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్, యేసుప్రభును వాళ్ళ శిష్యులను ఇన్వైట్ చేశారు. అద్భుతమైన కార్యం జరిగింది. యేసుప్రభు దేవుడు, శిష్యులు అంటే ఎవరు? సేవకులు. అట్లా కార్యం జరుగుతాయి, గొప్ప కార్యం జరుగుతాయి. కానీ నువ్వు చేయాలి, నువ్వు ప్లాన్ చేసి నువ్వు చేయాలి. నీ వల్ల కాంది దేవుడు ఇంకా ఇతరుల ద్వారా చేస్తాడు, సేవకుల ద్వారా చేస్తాడు, పాస్టర్ల ద్వారా. ఎందుకంటే ప్రతి సంఘ పాస్టర్ దేవుడు ఇచ్చిన అధికారం అది. ఎందుకంటే దేవుడు నిలబెడతాడు కాబట్టి, దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి అధికారం వారికి ఇస్తాడు కదా. తండ్రికి ఇంట్లో తండ్రి అంతా కేర్ తీసుకుంటాడు కదా, సేమ్ అదే విధంగా కాపరికి ఉన్న అధికారం అట్లా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఓకే. రెండోది, మన లైఫ్లో మనం రిస్క్ తీసుకోవాలి, సమయాన్ని కేటాయించుకోవాలి. ఎంత సమయం ఇస్తున్నావు దేవునికి? వీళ్ళు రిస్క్ తీసుకున్నారు, అది ఇప్పారు. స్వార్థ ప్రకటించి రిస్క్ తీసుకోవాలి. ప్రైజ్ గాడ్. ఒక ఆత్మ రక్షింపబడాలంటే మన నోరు విప్పాలి, అంతేనా కదా? ఒక చెప్పాలమ్మా, నువ్వు నోరు తెరవంది దేవుడు కూడా ఏం చేయడు. నువ్వు నోరు తెరితేనే, నేను నోరు తెరితేనే కారం అవుతుంది. ఆమెన్. మన నోరు తెరవాలి, దేవుని సరే నోరు తెరవాలి, స్వార్థ ప్రకటించి నోరు తెరవాలి. కొంతమంది అయితే ముచ్చట్లకే నోరు ఎడతారు, ఏం లేదు వాళ్ళకి పొద్దుపోదు. వాళ్ళకి ఇతరుల మీద అనకపోతే, ముఖ్యంగా స్త్రీల ద్వారానే చాలా గొడవలు అవుతాయి కుటుంబాల్లో. స్త్రీలు మంచిగా ఉండాలి. స్త్రీలు గొడవలు పెట్టించేవారుగా స్త్రీలు ఉండద్దు. ఎట్లా ఉండాలి స్త్రీలు? నీ ద్వారా కుటుంబానికి క్షేమం ఉండాలి. నీ భర్త ఇంటికి వస్తే నీ ద్వారా సంతోషపడాలి. నీ భర్త ఇంటి వారు స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఆమెన్. అంటే జ్ఞానవంతురాలు అమ్మ చెప్తలేరు. అది భర్త పోయితే ఆ గొడవలు జరిగినాయి, ఆ భర్తతో చెప్తే ఎట్టుంటుంది? కోపం వస్తుంది భర్తకు. అందుకే స్త్రీలు ఎట్టుండాలి? జ్ఞానంతో ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నాను. నెక్స్ట్
అమ్మ చెప్తలేరు, అమ్మ చెప్తలేరు. బాధ అనిపిస్తుంది అదేంది. ప్రైజ్ గాడ్. సేమ్ పురుషులు మాకు కూడా, మేము కూడా శీలం బాధపరచద్దు, బాధపరిచే వారికి మేము ఉండొద్దు, మేము ప్రేమించాలి. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకున్నాను, 3 రాళ్ళు తన ఇంటిని అట్లా. కాబట్టి మనము ఓకే, స్త్రీలు ప్రార్థన చేయాలి, స్త్రీలు ఆ విధంగా పురుషులు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ విధంగా మనము ఉండాలి మనం ఈ లోకంలో. ఓ జీసస్ ప్రభు, యేసు నామములో, యేసు నామములో వర్షం ఆగిపోనాక తండ్రి, యేసు నామములో ప్రభా ఆపేయండి. ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో తగ్గిపోయినాక, యేసు నామములో తండ్రి మీరు కార్యం చేసిన వందనాలు, మీరు కార్యం చేసిన వందనాలు ప్రభా. తండ్రి ఇప్పుడే యేసు నామములో క్లౌడ్స్ ఆజ్ఞాపిస్తున్నాను, ఆగిపోయినాక యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఓకే, వీళ్ళు రిస్క్ తీసుకున్నారు, వీళ్ళు స్వార్థ ప్రకటించే వారిగా. స్త్రీలు పురుషులు అందరం కలిసి మనం స్వార్థ ప్రకటించాలి. మనము దేవుని పని కొరకే మనం పిలువబడ్డాము. ఆమేన్. కాబట్టి వీళ్ళు వేరే వారి యొక్క చూడండి, ఆ రిస్క్ తీసుకుంటే ఏం జరిగింది అక్కడ? అందుకే మనుషుల నీతి వేరే, దేవుని నీతి వేరే అమ్మా. మనుషులు ఏమైతే అంటారు, నువ్వు వారి యొక్క ఎందుకు విప్పుతున్నావు, నువ్వు లోపల నుంచి పోవచ్చు కదా అని అంటారు. కానీ యేసు ఏం చెప్పిండు? వారి విశ్వాసాన్ని యేసు చూసిందట. వారి విశ్వాసాన్ని చూసి ఆయన పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్తున్నాడు. గట్టే చెప్పలేదు మయంపరచాం అమ్మ, గట్టిగా అందరం గట్టి చెప్పలేదు మయంపరచాం, గట్టిగా ఓడదాం, దేవుని మయంపరచాం, దేవుని కనపరచాం. థ్యాంక్ యూ జీసస్. వారి విశ్వాసాన్ని చూశాడట. అంటే దేవుని యొక్క రాజ్యంలో చాలా ప్రాముఖ్యం దేవుని నీతి. నువ్వు దేవుని కొరకు రిస్క్ చేసుకునేది ఏదైనా కానీ దేవుడు దాన్ని బలపరుస్తాడు. ఆమె చెప్తలేరు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన కొరకు ఒక 1 hour ప్రార్థన చేసాను, ఒక నిర్ణయం తీసుకో, దేవుడు దాన్ని బలపరుస్తాడు. హల్లెలూయా. స్వార్థ పరిస్థితి యొక్క నిర్ణయం తీసుకో, దేవుడు దాన్ని బలపరుస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి దేవుని నీతి ఏమన్నా అంటే వాళ్ళని అప్రిషియేట్ చేసిండు. వాళ్ళని అప్రిషియేట్ చేసి ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఇంకా నీ పాపలు క్షమింపబడి ఉన్నాయని చెప్తున్నాడు వాళ్ళతోటి. చూడండి, వారి విశ్వాసం చూసి ఆయన పాపాలు క్షమింపబడ్డాయి. మన విశ్వాసం చూసి ఇతరుల పాపాలు కూడా దేవుడు వారిని దేవునిలోకి తీసుకొస్తాడు. వారి పాపాలు కూడా దేవుడు కడిగి వేస్తాడు మన విశ్వాసం చూసినప్పుడు. ఆమేన్. మన విశ్వాసం ద్వారా ఇతరులు పట్టబడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? వారి పాపాలు క్షమింపబడతాయి. హల్లెలూయా. నీ ద్వారా నీ ఇంటి వారు విశ్వాసంలోకి వస్తారు. నీ ద్వారా నీ బంధువులు విశ్వాసంలోకి వస్తారు. ఆమేన్. ఇక్కడ 4 యవ్వనస్తుల విశ్వాసం చూసి యేసు చెప్పిండు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పిండు. వారి విశ్వాసం. నువ్వు విశ్వాసంగా ఉంటే నీ ఇంటి వారి నట పాపం నుండి, అందుకే వాక్యం చెప్తుంది, ఒక పాపిని తన పాపం నుండి రక్షిస్తే ఆ వ్యక్తి మళ్ళీ ఆయన పాపాలను క్షమింపబడి పరలోక రాజ్యం ఎంత సంతోషపడుతుందట. యాకోబు పత్రికలు చెప్తుంది. కాబట్టి నీ పాపాలు, మన పాపాలన్నీ దేవుడు క్షమించలాగున మన విశ్వాసం ద్వారా ఇతరులను దేవుడు క్షమిస్తాడు. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? యోబు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు స్నేహితుల తప్పులను ఏం చేసిండు? దేవుడు క్షమించేశాడు. మనం ప్రార్థన చేస్తే ఇతరుల పాపాలు క్షమింపబడతాయి. ఆమె చెప్తలేరు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో రెండోది, దేవుని విషయంలో రిస్క్ తీసుకో. దేవుని విషయంలో భయపడద్దు. భయపడితే అక్కడనే ఆగిపోతారు. ఈ 4 యవ్వనస్తులు భయపడితే అక్కడనే ఆగిపోయేటోళ్ళు. మీదికి ఎక్కేవారు కాదు. ఆ రూఫ్ మీదకి, ఆ మేడ మీదకి ఎక్కి వాళ్ళు కింది దింపిలు. వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. వాళ్ళు అంటే నీ జీవితంలో రిస్క్ తీసుకోవాలి. వీళ్ళు కనుక ధైర్యంగా ఉన్నారు కాబట్టి రిస్క్ తీసుకున్నారు. హల్లెలూయా. జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది రిస్క్ అనేది. ప్రార్థన విషయంలో, ఆరాధన విషయంలో, దేవునికి సమయం ఇచ్చే విషయంలో, ఉపవాస విషయంలో నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు డ్యూటీ చేస్తుందా దేవునికి ప్రేరేపిస్తే అది నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు అనుకోమ్మా,
అంత గొప్ప ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఆ ప్రతిఫలం ఎట్టు తెలుసా? నీ సమయం ప్రకారంగా, నీ ఘనత ప్రకారంగా, ఐశ్వర్య ప్రకారంగా అన్ని విధాలతో నీకు ఇస్తాడు. హల్లెలూయా, దేవుని కొరకు. కాబట్టి రెండవది, రిస్క్ మన జీవితంలో అవసరం. నీ పక్కన చెప్పండి, రిస్క్ తీసుకో అని చెప్పు. రిస్క్ తీసుకోమని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. మూడవది వాక్యం తెలిపిస్తుంది విశ్వాసం. వారికున్న విశ్వాసాన్ని వాళ్ళు చూపించి వెల్లడిపరిచారు. నీకున్న విశ్వాసాన్ని వెల్లడిపరచు. ఆమేన్. నీకున్న విశ్వాసాన్ని నువ్వు వెల్లడిపరిచినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ప్రజలందరూ దేవుని మహిమపరుస్తారు. ఆమేన్. నీకున్న విశ్వాసాన్ని, అమ్మ ఎంతమంది విశ్వాసం ఉన్నది? విశ్వాసం ఉన్నదా? నాకున్నదని గట్టిగా చెప్పండి. నాకున్నదని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కనపరచు. నీకున్న విశ్వాసం బయటికి రావాలమ్మా. మన విశ్వాసము బయటికి రావాలి. విశ్వాసం కనపడాలి. విశ్వాసం ఏం కావాలి? కనపడాలి. విశ్వాసం కనపడుతుంది ఎప్పుడు కూడా. వీళ్ళకున్న విశ్వాసమే కనపడింది. ఎట్లా కనపడింది? ఆ మీదకి ఎక్కారు, యేసు కార్యని మీరు నమ్మారు కాబట్టి ఏది ఏమైనా యేసు ముందటనే ఈయన యొక్క శరీరంతో ఈయన దింపుతా అనుకున్నారు. వాళ్ళు బాడీతో దింపుతా అనుకున్నారు, మంచంతోటి. అందుకే వారికి ఉన్న విశ్వాసాన్ని కనపరిచారు. నువ్వు దేవునికి సంఘానికి వచ్చే ఆ విశ్వాసాన్ని కనపరచాలి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసే విశ్వాసాన్ని కనపరచాలి. నువ్వు విశ్వాసం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నావమ్మా. కట్టి చెప్పులు కొడదాం. నీకు విశ్వాసం ఉన్నది. నీకు చాలా గొప్ప విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉన్నది కాబట్టి నువ్వు అంత బలంగా ఉన్నావు ఇన్ని సంవత్సరాలు. ఆమేన్ చెప్తలేరు. నీకు విశ్వాసం ఉన్నది కాబట్టి నువ్వు బలంగా ముందుకెళ్తావు. ఆ విశ్వాసం ఇలా ఉన్నది. ఈ విశ్వాసాన్ని ఇంకా గొప్ప చేసుకో. ఈ విశ్వాసాన్ని ఇంకా చూపెట్టు. ప్రభువుకి ఇట్లా విశ్వాసం ఉన్నది ప్రభు అని దేవునికి తెలియజేయి. నీకున్న విశ్వాసాన్ని నువ్వు కనపరచు దేవునికి. హల్లెలూయా. ఆ కనపరచడం ద్వారా దేవుని అన్న ఆనందిస్తాడు. ఆమేన్. వీళ్ళకున్న విశ్వాసాన్ని వీళ్ళు కనపరచలు. వీళ్ళు వాళ్ళ మాటల ద్వారా కనపరచలు, క్రియల ద్వారా కనపరచారు. మనం కూడా మాటల ద్వారా కనపరచాలి, క్రియల ద్వారా కనపరచాలి కదా. విశ్వాసం అనేది క్రియారూపకంగా ఉంటుంది. విశ్వాసం అనేది కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. క్రియలు లేని విశ్వాసము మృతం. నీ విశ్వాసం కనబడాలి. నీ విశ్వాసం ఆమేన్. ఇచ్చే విషయంలో, ఆరాధన చేసే విషయంలో కనబడాలి. ఆమేన్. సంఘానికి వచ్చే విషయంలో ఎవ్వరికి విశ్వాసం ఉన్నా లేక నువ్వు ఆగిపోవద్దు. నీకెంత విశ్వాసము, నీ విశ్వాసం ఎట్లా తెలుస్తుంది తెలుసా? నీ నోటి మాట ద్వారా విశ్వాసం తెలుస్తుంది. ఆమేన్. అందుకే విశ్వాసము దేశం దగ్గర చూసేది విశ్వాసమేనండి. అందుకే ఆ దినము కాలేబు యొక్క విశ్వాసం చూశాడు. అందుకే కాలేబు అందరూ కాలేబు యొక్క వయసు 85 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అని చెప్తున్న మాట ఏం తెలుసా? నేను 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ దేశాన్ని వేగు చూనికి ఇక్కడికి వచ్చాను స్పైగా. అయితే ఇప్పుడు నా వయసు 85 సంవత్సరాలు. అప్పుడు నాకు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు నాకు అంత బలం ఉన్నది. కాబట్టి నాకు హెబ్రోను నాకు ఇవ్వు అని చెప్తున్నాడు. 40 సంవత్సరాలు గతించిన ఆయన విశ్వాసం మాత్రం మారలే. ఆయన విశ్వాసాన్ని పని చెప్పిండు ఆయన. అందుకే గొప్ప ఫలం చూశాడు. హెబ్రోను అక్కడ నీటి మడుగులున్న స్థలం అట. అదంతా కూడా అక్కడ నెఫీలీలు ఉన్నారు, అక్కడ అనాకీలు ఉన్నారు. వాళ్ళని ఆక్రమించుకున్నాడు కాలేబు. విశ్వాసం ఉన్న వ్యక్తులు కొండలు లాంటి పరిస్థితులున్నా అవి మన కాళ్ళ కిందకి వస్తాయి. విశ్వాసం గల వ్యక్తులు ఎదుట ఎటువంటి పరిస్థితులున్నా మన కాళ్ళ కిందకి వస్తాయి. విశ్వాసం గల వారు గొప్ప కళ్ళు చూస్తారు. విశ్వాసం గల వారు దేశాలను స్వతంత్రించుకుంటారు, పట్టణాలను స్వాధీనపరచుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే చూడండి, విశ్వాసం చిన్న చిన్నవి కాదండి, గొప్ప యాచించాలి. మనం గొప్ప యాచించాలి దేవుల్లో. ఆమెను చెప్తలేరు. హల్లెలూయా. నీ విశ్వాసం. చాలా మంది భక్తి ప్రాణం చేస్తారు కానీ ఇంట్లో గొడవైతే సంఘానికి రారు. అది విశ్వాసమేనా? ఆమెన్. విశ్వాసం చూపెట్టాలి కదా. అవును, అవునా కదా. దేవుడు ఏమంటాడు మనుషుల ద్వారా గొడవ అయితే? చాలా మంది విశ్వాసం ఉండదని చెప్తే ప్రార్థన పని చేస్తారు. ఏదో ఒక్క రోజు ఏదో అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేయి. దేవుడు ఏం చేస్తాడు? మనుషులు ఏమనంటే అవునా కదా. అందుకే ఎవరినో బట్టి నువ్వు ఆగిపోవద్దు. దేవుడు ఏమంటాడు? మనుషుల ద్వారా గొడవ అయితే? చాలా మంది విశ్వాసం ఉండదని చెప్తే ప్రార్థన పని చేస్తారు. ఏదో ఒక్క రోజు ఏదో అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేయి. దేవుడు ఏం చేస్తాడు? మనుషులు ఏమనంటే అవునా కదా. అందుకే ఎవరినో బట్టి నువ్వు ఆగిపోవద్దు.
నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలను చూసి సముద్రంలో పడవేయబడు అంటే అది పడవేయబడుతుందట. ప్రైజ్ గాడ్. గట్టి అల్లలు చెప్తాము అమ్మ, గట్టి రంజితులు చెప్తాము, అందరు గట్టి చెప్తాము. హల్లెలూయా. ఇది దేవుని విధానం, విశ్వాసం. మన విశ్వాసం ఇతరులను ప్రభావం చూపాలి. మన విశ్వాసం చూసి ప్రభావం నేను వీళ్ళ లెక్క ఉండాలని వాళ్ళు అనుకోవాలి. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, మనం అనుకుంటారా నిన్ను చూసి? మరి నిజంగా విశ్వాసాలు వీళ్ళ లెక్క ఉండాలని నిన్ను చూసి ఎవరైనా అనుకుంటారా? ఒక్కసారి అనుకొని గట్టిగా చప్పలు కొడదాం. గట్టిగా నా గురించి గొప్పగా అనుకుంటారా? నా గురించి వాళ్ళు గొప్పగా అనుకుంటారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ విశ్వాసం అట్టుండాలి. నీ విశ్వాసం చూసి అబ్బా నేను కూడా వీళ్ళ లెక్క ఉండాలనుకోవాలి. ఎవరు సహకరించుకున్నా ఏమున్నా లేకున్నా విశ్వాసం వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఆధారపడే దేవాది దేవుని మీద. సృష్టిని, భూమిని, ఆకాశాన్ని కలిగేసిన ఆ దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనం ఆరాధిస్తున్నాం. మనం ఆయన మీద నీకు ఎవ్వరు సహకరించకున్నా వెళ్తూనే ఉండాలి. అందరినీ సహకరిస్తాం, అందరినీ వైపు తిప్పుతాడు దేవుడు. స్టార్టింగ్ ఎట్లుంటుంది సండే ఒక గృహంలో ఒక వ్యక్తి దేవుళ్ళకి వచ్చినప్పుడు ఎవ్వరు సహకరించరు. ఆ విశ్వాసాన్ని బట్టి అందరు సహకరిస్తారు. హల్లెలూయా. నిన్ను ఫస్ట్ నువ్వు దేవుళ్ళకి చేస్తా అంటే ఫస్ట్ నేను అనేవారే ఉంటారు. చూడండి, మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం ద్వారా పోయింది కదా. ఆ బుష్లో ఆ యొక్క ఆ పొదలో అగ్ని దర్శనం ద్వారా తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన ఐగుప్తుకి పోయినప్పుడు వాళ్ళు సహకరించిలా. ఒక ఆరోను మాత్రమే సహకరించిండు, ఎవరు సహకరించలే. కానీ తర్వాత ఎవరు సహకరించకుండా మోషే మాత్రము దేవుని వైపు చూశాడు. అమ్మ ఆమె చెప్తలేరు. నీ జీవితం, నీ చుట్టాలు, నీ బంధువులు ఎవరన్నా సహకరించకపోయినా విశ్వాసాలు కొనసాగుతూనే ఉండాలి. నీ స్నేహితులు ఎట్టున్నా విశ్వాసం కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. అట్లా మనం నిర్ణయం తీసుకోవాలి. దేవుని విశ్వాసం. వీరికి నలుగురు అసలు విశ్వాసం ఉంది కాబట్టి ఎవ్వరు ఏమనుకుంటారో అని ఆలోచించలేదండి. యేసుప్రభు ఎదుటనే దింపిల్లది తీసుకొచ్చి. కానీ యేసుప్రభు ఎంత ప్రేమ గలవాడు. అరే మీకు ఇంత స్థలం ఉంది కదా అంటున్నాడు ఆయన. మరి విశ్వాసం చూశాడు. కానీ దేవుళ్ళలో మనం తీసుకున్న నిర్ణయాలను ఆ దేవుడు మన విశ్వాసం చూస్తాడు. హల్లెలూయా. తద్వారా ఏమైందంటే దేవునికి ఘనత వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. కొంతమంది దేవుల్లో సేవకులు చెప్తారు ఐఎమ్ క్రేజీ అంటారు యేసుప్రభు గురించి. నువ్వు పిచ్చోని వా. యేసుప్రభు కూడా ఏమన్నారు వాళ్ళు? ఈయనకు పిచ్చి పట్టింది అన్నారు వాళ్ళ ఇంట్లోనే. దేవుళ్ళు ఉన్న క్రేజీ అట్టుంటుందండి. హల్లెలూయా. నీ ఇంటి వరకు నేను అర్థం చేసుకోకుండా నువ్వు దేవుళ్ళు క్రేజీగా ఉండాలి. తర్వాత ఏం జరిగింది? యేసుప్రభు సహోదరులు సేవ చేసిళ్ళు. యాకోబు ముఖ్యమైన అపోస్తలుగా ఉన్నాడు అక్కడ యెరూషలేములో. యేసుప్రభు యొక్క సహోదరుడు. హల్లెలూయా. వాళ్ళందరూ యేసుప్రభులోకి వచ్చారు. కాబట్టి మన విశ్వాసం కనపరచాలి. నీకు దేవుని ప్రేమిస్తున్నావని క్రియారూపకంగా చెయ్యి, చెప్పు. దేవుని సన్నిధికి ప్రాణం చేయి, వాక్యం చదువు, స్వార్థ ప్రకటించే కృప నీకు. ఒకవేళ నీకు భయం అవుతుందా స్వార్థ ప్రకటించాలంటే, ప్రభు నాకు ధైర్యం ఈ ప్రభాను, నన్ను నోరు తెరువు ప్రభు అని చెప్పు. అమ్మా మీ అందరికంటే ఎక్కువనే భయపట్టుని నా ఫ్రెండ్ అడుగు చెప్తాడు. నేను చెప్తున్నాను మీ అందరికంటే ఎక్కువగానే భయపడుతున్నా అమ్మా. కానీ దేవుడు నా నోరు తెరిచాడు. హల్లెలూయా. నా ప్రాణం చేయడానికి నాకు భయమయ్యేది, కానీ దేవుడు గొప్పవాడు. నా నోరు తెరిచిన దేవుడు మీ నోరు కూడా తెరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఏంటిదంటే మనము దేవుని కొరకు మనము విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి. దేవుని కొరకు మన విశ్వాసంలో మనము ఆ యొక్క విశ్వాస కార్యం మనం చూడాలి. మనం దేవునికి తెలియజేయాలి. మనకున్న విశ్వాసం దేవునికి తెలియజేయాలి. ఆమేన్. ఏం లేదు తెలియజేయడం అంటే ప్రభు సమయానికి ఆయన సన్నిధిలో గడపడమే, ఆయన సన్నిధిలో జీవి ఉండడమే, అదే విశ్వాసం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? ప్రజలందరూ కూడా దేవుని మహిమపరచారు. ప్రజలందరూ దేవుని కనపరచాలి. ఆమేన్. ప్రజలందరూ కూడా అందరి ఎదుట యేసులో గణపరచబడ్డాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు గణపరచబడ్డాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది. మనము అంతరంగంగా సౌందర్యం బయటికి రావాలంటే
మన జీవితంలో కొన్ని నిర్ణయాలు దేవుని కాడి మోయాలి, రిస్క్ తీసుకోవాలి జీవితంలో. మూడోది విశ్వాసాన్ని వెల్లడిపరచాలి, కనపరచాలి. విశ్వాసాన్ని వెల్లడిపరచాలి. విశ్వాసాన్ని కనపరచాలంటే దేవుడు ఏదో పెద్ద పెద్ద బరువులు మోపుతలేడు మమ్మల్ని మీద. ఆయన కాడి సులువుగా ఉంటుంది, ఆయన భారం తేలికగా ఉంటుంది. అందుకే మన నీతి ఉండద్దు, దేవుని నీతి పనిచేయాలి మనలో. హల్లెలూయా. దేవుని నీతి మనలో పనిచేయాలి. అప్పుడు మన ద్వారా దేవుడు మయంపరచబడ్డాడు. దేవుడు అందరి ఎదుట ఆయన కార్యాలు చూసి దేవుడు మయంపరచబడ్డాడు. దేవుడి వాక్యాన్ని మన అందరి హృదయంలో ఫలింపచేయనాక, దేవుడి వాక్యాన్ని దీవించినాక, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పలవద్దని మయంపరచాం, గట్టిగా చెప్పలవద్దని మయంపరచాం. రీలో శబరంద రకలోరా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.